దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు, వందనాలు ఉదయకాలం తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని నిండు మనసుతో మనం ధ్యానం చేద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడదురు. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, ఉదయకాల బంధు ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి వారందరినీ కూడా ఆయన రక్షిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయనతో మాట్లాడతారో, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో, ఆయనకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే వారిని విడిచిపెట్టకుండా ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక దృఢమైన వాగ్దానము, దృఢమైన మాట మానవ జాతికి దేవుడిస్తున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీకు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన ఎదురీతలు మీ జీవితంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఎవరు రక్షిస్తారు అనే ఒకవేళ వేదనకరమైన బాధ మిమ్మల్ని వెంటాడుతుందేమో. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, నీ స్థితిగతులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితంలో నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టిన వాడు, నీకు దగ్గరగా ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆయన కృపను చూపించి ఆయన శక్తితో నిన్ను కాపాడి రక్షించి నిన్ను నిలబెట్టగలడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన జీవితాల్లో దేవుని వాగ్దానము మన జీవితాల్లో మన బ్రతుకుల్లో నెరవేరాలి అని అంటే మనము ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన రక్షించగలిగిన వాడని ఒక స్థిరమైన విశ్వాసంలో నువ్వు వస్తావో, ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినా ఆయన తప్పకుండా నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు అనుకూలంగా మారుస్తాడు. మన మధ్యన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాను. తుఫాను బాగా వచ్చేస్తుందనే ఒక భయంకరమైన వార్తలు పక్కన ఇటు చూసినా కానీ మబ్బులు పట్టేసి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక సహోదరి గబగబా ఫోన్ చేసి ఏడుస్తే ఇలా ఉంది. ఏమనంటే, అయ్యా మొత్తం అంతా కోత కోసేసాం, కోత అంతా కూడా కోసిన తర్వాత కల్లోలు అలాగా మొత్తం ధాన్యం అంతా అలా ఉండిపోయింది, ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి, కొన్ని తెచ్చినా ఎక్కడ మేము స్టోర్ చేయలేని పరిస్థితి. ఈ ఒక్క రాత్రికి కనుక కొంచెం వర్షం ఆగితే ఇంకొంచెం కోత కూడా మిగిలింది, అది కూడా ఒకవేళ వర్షం పడిందంటే మళ్ళీ మిషన్లోనికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది. ఈ ఒక్క రాత్రికి కనుక దేవుడు మా పక్షాన కార్యం చేస్తే మేము తెల్లారేటప్పటికల్లా మొత్తం పంటను మేము జాగ్రత్త పరచుకోగలుగుతాము, ఇంటికి తెచ్చుకోగలుగుతామని ఏడుస్తూ ప్రార్థించమని కోరింది. చిన్న ప్రార్థనే, అయ్యా తన ప్రార్థన ఆలకించండి, ఆయన సహోదరి యొక్క హృదయ వాంఛను మీరు తీర్చండి. భయంకరమైన వర్షం కనుక పంట మీద పడితే కష్టమంతా వ్యర్థమైపోద్ది ప్రభు అని ఆ సహోదరి కోసం అలాగే కుటుంబం కోసం ప్రార్థన చేశాను. చేసిన ఒక కొంతసేపటికి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, పడుతుందనుకున్న వర్షం కూడా రాత్రి పడకుండా ఆగిపోయింది. వాతావరణం మారింది, అనుకూలపరచబడింది. తెల్లారేటప్పటికల్లా త్వరగా మిగతాది కూడా కొయించేసి మొత్తం ధాన్యం అంతా కూడా కాటా వేసేసి అమ్మేసి కొంచెం ధాన్యం ఇంటికి తెచ్చేసుకొని చాలా సంతోషంగా ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటి తెలుసా, అయ్యా మా జీవితంలో దేవుడు చాలా అద్భుతం చేశాడు. నిజంగా ఆ లోన్ నుంచి మేము కనుక ఈరోజు కనుక వర్షం పడితే అంత లోన్ నుంచి ఆ పంటను బయటకు తీసుకురాలేకపోదాం, మాకు చాలా నష్టం వచ్చేదే. నిజంగా దేవుడు మా బాధను చూశాడండి, మీ ప్రార్థన ఆలకించాడండి అని సాక్ష్యం చెప్పింది. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, మన జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, అడిగే నీ యొక్క యాచన అనేది తప్పకుండా నీ జీవితంలో ఉన్న శ్రమను, కష్టాన్ని తప్పిస్తుంది. చాలామంది కలిగిన పరిస్థితులు బట్టి భయంకరంగా వేధించబడుతూ, బాధించబడుతూ, కంగారు పడుతూ, ఏడుస్తూ కూర్చుంటారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించరు. ఈరోజు ఎందుకు ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే, మన జీవితంలో మనం అడిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, అలాగే స్థితిగతులను మారుస్తాడు. ఎవరైతే నేను దూరంగా ఉన్నాను, నీకు సమీపంగా లేను ప్రభా, అలాగే నా జీవితంలో ఎక్కడైతే సరి చేసుకోవాలో సరి చేసుకుంటాను పశ్చాత్తాపంతో, అలాగే మన యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో ఆయన హృదయాన్ని చూస్తాడు, నీ ముఖాన్ని కాదు, అలాగే నీ పైరూపాన్ని కాదు. తప్పకుండా నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు నీ హృదయంతరంగంలో చేస్తున్న ప్రార్థన ఆలకించి, నీ పెదవులతో కాక నీ హృదయంతో నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆయన రక్షించి నీ జీవితంలో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు.
ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఆయన రక్షకుడు అని, రక్షించే దేవుడని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. అన్నా కూడా తన హృదయాన్ని కుమ్మరించుకున్న దేవుడు హన్నా యొక్క హృదయాన్ని చూశాడు. మీరు గమనిస్తే ఏలి తన హన్నా యొక్క పెదవులను మాత్రమే, పైరూపాన్ని మాత్రమే చూడగలిగాడు, కానీ దేవుడు మాత్రం హృదయంతరంగాలను చూసిన దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు. మీ జీవితంలో కూడా ఆయన మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన ఎలా రక్షిస్తాడు? మన జీవితంలో ప్రమాదాల నుంచి రక్షిస్తాడు, కష్టాల నుంచి రక్షిస్తాడు, కన్నీటి నుంచి రక్షిస్తాడు, అలాగే భయంకరమైన పాపం నుండి, లోకం నుంచి రక్షిస్తాడు, అలాగే శాశ్వత రక్షణ పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వగలిగిన గొప్ప తండ్రి కనుక మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా ప్రార్థన చేయడం మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగాన్ని పోగొట్టుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది. గొలుసులు ఊడిపడిపోయి బంధకాల నుంచి తెంపబడి పేతురు అద్భుతంగా ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఈ రోజున వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక మంది జీవితంలో చేసిన ప్రార్థనలకు తగిన ప్రతిఫలంగా దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు మీ జీవితంలో మరి మీరు ఎలాంటి భయంకరమైన బాధల్లో, కష్టాలు ఉన్నారు, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో మీకు రక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారని ఆయన అద్భుతమైన మాట మనకు సెలవిస్తున్నాడు. ఈరోజు నేను మీ పంట విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, నీ వీసా విషయంలో కావచ్చు, నీ భవిష్యత్తు విషయంలో కావచ్చు, నీ యొక్క బ్రతుకు కోసం కావచ్చు, బిడ్డల కోసం కావచ్చు, దేనికోసం నువ్వు కంగారు పడుతున్నా, యేసు నామములో నీ జీవితంలో అద్భుతం ఆయన చేయునుగాక, నేను రక్షించునుగాక. అట్టి కృప ఈ ఉదయకాలం ముందు మీ జీవితంలో అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి. మీ శారీరక రుగ్మతల కోసం, అలాగే బాధల కోసం ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు వీళ్ళందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు స్తోత్రాలు. నేను అవునైనా ప్రార్థించేవారు రక్షించబడతారని నువ్వు సెలవిస్తున్నావు అయ్యా. ప్రార్థించకే చాలామంది రక్షించబడలేకపోయారు. నేను నీకు వందనాలు, రోగాలు, బాధలు పోగొట్టుకోలేకపోయారు. ఈ యొక్క ఉదయకాలం చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి నాయన బిడ్డలను రక్షించి భయంకరమైన బాధల నుంచి, కష్టాల నుంచి విమోచన అనుగ్రహించి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వేడుకున్నాను. వెంటాడుతున్న ప్రతి కలవరాలు, కష్టాలు యేసు నామములో లయమైపోవునుగా నీ చేతుల బిడ్డలు అప్పగిస్తుండగా మీరే ముందుకు నడిపించి ఘనమైన పాత్రలను పెట్టి ఘనమైన సాక్షులుగా అయ్యా రానున్న దినాల్లో అద్భుతమైన సాక్ష్యాలు చూసే కృప, అద్భుతాలు చూసే కృప బిడ్డలకు అనుగ్రహించి చేస్తున్న వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో అద్భుతమైన విడుదల కలిగిన కార్యాలు చేస్తూ నూతన సంవత్సరానికి ప్రభావ బిడ్డలు సిద్ధపడుతుండగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అద్భుతమైన శక్తితో, బలముతో నింపే బలమైన కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి ఇతరులతో షేర్ చేసుకోవడం, మీ బంధువులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన ఘనమైన పాత్రలుగా నిలబెట్టును గాక. ఆమేన్.